అసలే వర్షాకాలం, పాములు క్రిమికీటకాలు ఎక్కువగా తిరిగే కాలం. ఈ కాలంలో స్నేక్ క్యాచర్స్కి డిమాండ్ ఎక్కువ. బుసలు కొట్టే సర్పాల్ని పట్టుకునే నేర్పు వారిది. ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు ఇలా ఎక్కడైనా సరే పాము కనిపిస్తే వీరు రావాల్సిందే, పాముల్ని పట్టాల్సిందే. వరంగల్లో పాముల్ని పరుగులు పెట్టిస్తున్న స్నేక్ క్యాచర్స్ టీంపై ఈ స్పెషల్ స్టోరీ. బుస్సుమన్న శబ్దమే వణుకు పుట్టిస్తోంది. పాము పేరు వింటేనే కొంతమందికి ఒళ్ళు జలధరిస్తుంది. పామును చూస్తే ఆమడ దూరం పారిపోతారు కొంతమంది. వరంగల్లో స్నేక్ క్యాచర్స్ కు పెరుగుతున్న డిమాండ్. పల్లెలు పట్టణాలని తేడా లేకుండా ముఖ్యంగా వర్షాకాలంలో పాములు బుసలు కొడుతూ ఉంటాయి. పాము కాటుతో ఎంతో మంది బలవుతున్న సందర్భాలు చూస్తున్నాం. కొంతమంది పాము కనబడితే చాలు భయంతో పారిపోతూ ఉంటారు. జనావాసాలు, ముఖ్యంగా పాత భవనాలు, హాస్టళ్లు, ఆసుపత్రుల పరిసరాల్లో ఈ విష ప్రాణుల సంచారం మనుషులకి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ పరిసరాల్లో చెట్లు పుట్టలు పేరుకుపోవడం, వ్యర్థాలు ఆసుపత్రి పరిసరాల్లో కుప్పలుగా పేరుకుపోవడంతో పాములు ఎలుకలకి ఆవాసంగా మారాయి. ఎలుకల కోసం పాములు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటాయి. హనుమకొండలోని సుబ్బయ్యపల్లి గ్రామానికి చెందిన జయాకర్ అలియాస్ జేకే పాములు పట్టడంలో దిట్ట. ఇప్పటి వరకు 15,000కు పైగా పాముల్ని పట్టి వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలేశారు జేకే టీం. ఒక్క ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలోనే 50కి పైగా పాముల్ని పట్టి ప్రజల ప్రాణాలు రక్షించారు. వరంగల్లోని ఏ ప్రభుత్వ కార్యాలయాలు చూసినా జేకే నెంబర్ ప్రతి ఒక్కరికి నోటెడ్గా ఉంటుంది. ఆయన జేకే ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద ఈ పామును పట్టి ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలే కోసం తీసుకెళ్తున్నారు జేకే. చూస్తున్నాం ఆ పాము ఎంత పెద్ద స్నేక్, దాదాపుగా 7 ఫీట్లకు పైగా ఉన్నటువంటి అతిపెద్ద పాము అది. ఆ పామును పట్టుకొని ఈ విధంగా ఆ పాములు సాధారణంగా మనకు ఆ పామును చూస్తేనే భయం వేస్తుంది, కానీ ఆయన మాత్రం ఈ విధంగా మెడలో వేసుకొని తాచుపాములు కూడా అంటే అతిపెద్ద విషనాగులను కూడా పట్టుకొని ఈ విధంగా అతను తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో పాములను వదిలేస్తుంటాడు జేకే. విష సర్పాలను పట్టడంలో ఆయన ఎక్స్పర్ట్. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ళలో కూడా పాములు వచ్చాయంటే జేకేను ఆశ్రయిస్తారు. జేకేకి కాల్ వస్తుంది, జేకే వెళ్ళి ఈ పాములను పట్టి వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తుంటాడు. నగరంలో ఎక్కడ పాము కనిపించినా జేకేకి ఫోన్ వస్తుంది. ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రులు ఎక్కడ పాము ప్రత్యక్షమైనా అక్కడ వాలిపోయే జేకే ఆ పాముల్ని సురక్షితంగా పట్టి దూరంగా అటవీ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి వదిలేస్తారు. గత 20 ఏళ్ల నుంచి పాముల్ని పట్టుకుంటున్న జేకే తనతో పాటు మరికొంతమంది యువతీ యువకులకి కూడా పాములు పట్టే విధానంపై శిక్షణ ఇచ్చి తన టీంగా ఏర్పాటు చేశాడు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా 13 రకాల పాములు సంచరిస్తున్నాయి. వీటిలో కొన్ని రకాల పాములతో ప్రాణాలకి ముప్పు ఉంటుందంటున్నారు జేకే. మరికొన్ని రకాల పాములతో ఎలాంటి ప్రాణహాని ఉండదు అంటున్న జేకే పాముల్ని చంపవద్దని సూచిస్తున్నారు. జేకే గారు చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎన్ని రకాల పాములు పట్టారు? ఈ పాము ఎక్కడ పట్టారు? నేను ఇక్కడ హన్మకొండలో పట్టినా, ఎంఆర్ ఆఫీస్ పట్టినా. ఇది థర్డ్ జెర్ అంటాడు. ఇది విషపాము కాదు, కానీ దీంతో మనకు రక్షణ ఉంటుంది. చాలా మా పొలాల దగ్గర పెడితే ఎలుకలను చంపి మన పొలాలను రక్షిస్తుంది ఈ పాము. పాములలో మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి 7 రకాల పాములు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఒక 5 రకాల పాలే విషపాములు, మిగతా అని విషపాములు కాదు. పాములు ఎప్పుడు మళ్ళీ కరవడానికి రావు. పాములకు చెవులు ఉంటాయి, పాము పాలు తాగది. ఎన్ని రకాల పాములు పెట్టారు? ఎన్ని పాములు పెట్టారు? ఎంజీఎంలో మొత్తం ఒక 8 జరుగొడ్లు పెట్టాను, మిగతా 42 నామపాములు పెట్టాను హన్మకొండ ఎంజీఎంలో. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ పెట్టారు? మన జిల్లా పరిషత్లో పెట్టాను, కలెక్టర్ ఆఫీసులో 50 పాములు పెట్టాను. అన్నీ ఇక్కడ ఉన్న ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల సుతా నేను పాములు పట్టడం జరిగింది. అంటే ఈ పాములు ఎందుకు వస్తాయి అసలు? ఎటువంటి ప్రాంతాలకు వస్తాయి పాములు? అసలు మనం చాలా మంది సిటీలో ఉన్న ఇండ్లు కూలగొట్టి బిల్డింగ్లు కట్టడంతో పాములకు ఆడ స్థావరం లేకుండా అయిపోయింది. ఒక పాము 40 గుడ్లు 60 గుడ్లు దాకా పెడుతుంది. దానివల్ల పిల్లల సంత ఎక్కువ అయిపోతుంది. పాములు మనుషులంటే చాలా భయం ఉంటుంది, కానీ మనుషులు కరవడానికి రావు. ఎలుకలు, కప్పల కోసం వచ్చి అవి మన చేతిలో చనిపోవడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు ఎన్ని పాములు పెట్టారు? నేను ఇప్పటి వరకు 15,000 పాములు పెట్టాను. అవన్నీ పాములు బట్టి సిటీలో వచ్చిన పాములు బట్టి అడవిలో విడిచిపెట్టడం జరుగుతుంది. వేల సంఖ్యలో పాములు పట్టిన జేకే టీం ఎక్కడ పాము కనిపించినా దాన్ని ప్రాణాలతో పట్టి ప్రజల ప్రాణాలు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర లాంటి డేంజర్ స్నేక్స్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడే ఇక్కడ ఒక పాము పట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫీస్లో. దాన్ని రెస్క్యూ చేసి వదిలేయడం జరుగుతుంది. మేము ఎప్పుడు రెస్క్యూ చేసినా అన్ని
ఒక 6 స్నేక్స్ 7 స్నేక్స్ అయినాక తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. వర్షాకాలం వస్తే పాములు చాలా వస్తాయి. వాటిని మీరు చంపకుండా మాకు స్నేక్ సొసైటీ అని ఉంది, మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి వెంటనే వాటిని రక్షించడానికి వితిన్ సెకండ్లో వచ్చి వాటిని మేము సేవ్ చేయగలుగుతాం. అంటే ఎక్కడ ఎక్కువ వస్తాయి పాములు? ఎక్కువ అంటే పాత బిల్డింగ్స్లలో చెట్లు ఉన్న ప్రదేశాలలో పాములు వస్తాయి. ఎప్పుడైతే పాత బిల్డింగ్స్లలో వస్తాయో అప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే వెంటనే వచ్చి వాటిని తీసుకోపో. పాములు కూడా ప్రాణులే, వాటికి కూడా భయం ఉంటుంది. అలికిడికి అవి పారిపోతూ ఉంటాయి. వాటికి హాని కలిగించకుండా స్నేక్ క్యాచర్స్ కి సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్స్ సూచిస్తున్నారు. ఎలుకలు ఎక్కడ ఉంటే అక్కడ ఈ రకమైనటువంటి పాముల సంచారం ఉంటుంది. సో ఆ పాములు పాము కనపడితే చాలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు పెడుతున్నటువంటి జనాలు చూస్తుంటాం. ఈ నేపథ్యంలోనే చాలామందికి ఈ పాముల వల్ల ఎటువంటి ముప్పు లేదని చెప్తున్నటువంటి పాములు వాటి జోలికి వెళ్తేనే అవి మన జోలికి వస్తాయని చెప్తున్నటువంటి జేకే పాములతో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పాముల పట్ల ఉన్న భయాందోళన నివృత్తి చేయడం, సేమ్ టైంలో ఆ పాముల ప్రాణాలు రక్షించి వాటిని సురక్షిత ప్రాంతాలు ఎక్కడైనా వాటిని ఈ విధంగా పట్టి అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వాటిని వదిలేస్తుంటారు. పాముల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన నివృత్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు జేకే. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.